ఏం పేరే? సైఫుద్దీన్. సైఫుద్దీన్. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఖమ్మం నుంచి ఇప్పుడు ఇంతకుముందు నామా నాగేశ్వరరావు ఉండే. అవును. సో ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో మొత్తం కూడా కాంగ్రెస్కే ఉంది. సో సెంట్రల్ లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఓడిపోయి ఉంది. సో ఏ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉండబోతుంది అన్న? అది కాంగ్రెస్ కే ఎందుకు? ఉంటది. కాంగ్రెస్ కే ఉంటది. జనం మార్పు కోరుతున్నారు కాబట్టి. గతంలో చేసిన బీఆర్ఎస్ చేసింది, కాకపోతే ఏంటంటే జనం యొక్క మార్పు ప్రకారము కాంగ్రెస్ అనేది రావడం జరిగింది స్టేట్ లో. అదే విధంగా కాంగ్రెస్ సెంట్రల్ లో కూడా వస్తుంది అనేది నా అభిప్రాయం. అంటే ఈ 100 రోజుల పాలనలో ఏమైనా జరిగినాయన్న? మరి అన్ని చెప్పారు కానీ మాటలకే తప్ప చేతులకు లేదని వస్తుంది. కరెంట్ బిల్లు ఒకటి ఇచ్చారు. అదే విధంగా గృహజ్యోతి అదొకటి, గృహలక్ష్మి ఒకటి ఇస్తారు. గ్యాస్ కూడా సబ్సిడీ ఒకటి కూడా అవుతుంది, పడుతున్నాయి కూడా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది కూడా సంక్షేమ పథకాలు కాలేదా? మరి సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ అది పథకాల కంటే ఎక్కువగా జనం యొక్క లబ్ధి పొందడానికి వాళ్ళు ఏంటంటే ఒకేసారి కోతికి కొబ్బరి చిప్పగా దొరికితే ఎట్లుంటుందో అది తిన్న తర్వాత ఏమి ఉండదు, అట్నే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ అయితే ఏంటి, ఎవరికి కూడా పేదవారికి అనేది రాలేదు. ఎవరికైతే నాయకత్వం ఉన్నదో వాళ్ళకి అక్కడ వాళ్ళ యొక్క కార్యకర్తలకు వాళ్ళకి ఇప్పడం జరిగింది. బాగా మైనస్. సాధారణ మానవులకైతే ఎవరికి రాలేదు. అదొకటి నాసరికంగా ఉండటం వల్ల సొంత ప్లేస్ లో ఉండి కూడా ఒక కరెక్ట్ అది దానికి ఒక బడ్జెట్ కేటాయించినట్టయితే దానికి బెటర్ గా వాళ్ళు సొంత ప్లేస్ లోనే మంచిగా కట్టుకోవడానికి అవకాశం ఉండేది. అందరికి ఇస్తారు అనుకుంటున్నారా, లేకుంటే కాంగ్రెస్ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికి కూడా ఇస్తారు కంపల్సరిగా. గతంలో జరిగిన తప్పిదాలు ఏదైతే ఉన్నాయో అవి సరిదిద్దుకోవడానికి ఇప్పుడు కొంచెం అది టైం పడుతుంది అనమాట. దానిని అంచనా వేసుకొని ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఇస్తారనే నా అభిప్రాయం. ఓకేనా, థ్యాంక్ యూ. యాకూబ్ జైన్ ఏం పని చేస్తారన్నా? వ్యవసాయం చేస్తారా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న. ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది ఖమ్మం పార్లమెంట్ లో? ఖమ్మం పార్లమెంట్ లో కాంగ్రెస్ కే ఉంటది. ఎందుకన్నా ఎక్కువ? అంటే ఈ 100 రోజుల్లో ఏమైనా పని జరుగుతున్నాయా? 100 రోజుల్లో పని అంటే పని అంతకేం జరగలేదులే, కానీ ఇప్పుడైతే పని జరిగిద్దని నమ్మకంతో అయితే ఉన్నారు జనాలు. ఇంకా మార్పు అనేది ఇంకా రాలేదు. సెంట్రల్ లో ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మేము మరి అంతా ఉందంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు కదా 400 సీట్లతోటి మేము గెలుస్తాం. తెలంగాణలో రాదుగా. మన తెలంగాణ ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? బీజేపీకి మన తెలంగాణ 4-5 వస్తాయి. 4-5 వస్తాయా? బీఆర్ఎస్ కి ఏమన్నా వస్తాయా అన్న? బీఆర్ఎస్ కి వస్తాయి. కేసీఆర్ ఎందుకు ఓడిపోయినా ఏమన్నా కారణాలు ఏమన్నా అనుకుంటున్నారా మీరు? కేసీఆర్ అంటే అందరి దళిత బంధు లేక అందరికి ఏమీ ఇవ్వలేదు కాబట్టి. దళిత బంధు అందరికి ఇవ్వలేదని ఓడిపోయిందా? అంటే మీ దళిత బంధు ఒకటే కాక మిగతా సంక్షేమ పథకాలు చాలా అమలు చేసింది కదా. దళిత బంధు ఒకరికే ఇచ్చింది, అందరికి ఇవ్వలేదు కాబట్టి అందరూ వ్యతిరేకించారు. అంటే ఆయన ఒక దళితులే లేరు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, చాలా మంది ఉన్నారు కదా. అందరికి దళితులు అంతే వ్యతిరేకం కావచ్చు, మరి మిగతా కులాలు కూడా మిగతా కుల వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు దళితులకు ఇచ్చారు కాబట్టి మిగతా కుల వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళంతా వ్యతిరేకించారు. మైనార్టీకి ఇవ్వలేదు, బీసీలకి ఏమీ లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు షాదీ ముబారక్ అని మీకు కళ్యాణ లక్ష్మి తరాలో మీకు ఇచ్చిండు కదా, షాదీ ముబారక్ ఇచ్చిండు, ప్రతి రంజాన్ పండుగకు బట్టలు ఇచ్చుడు, ఇవన్నీ చేసిండు కదా కేసీఆర్ ప్రభుత్వం. షాదీ ముబారక్ ఇచ్చిండు దానిలో కొంత అయితే ఇచ్చిండు. అది షాదీ ముబారక్ ఇచ్చిండు, అట్లాగే వ్యవసాయానికి దానికి ఇచ్చిండు కానీ కొంత వ్యతిరేకత అనేది వచ్చేసింది ఆయన మీద. మార్పు అనేది కోరుకున్నారు, మార్పు రావాలని, కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు. సో ఇప్పుడు ఈ పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ వస్తుంది అంటారు? పార్లమెంట్ లో కాంగ్రెస్ వస్తుంది. సరే అన్న, థ్యాంక్ యూ.